నేను పడాలా పడపోతే ఎట్లా అసలు గుడి మొత్తం ఆయన ఓకే యాగశాలలో కొంచెంసేపు లైట్లు వేయండి. యాగశాలలో సాయంత్రం 7:30 ఫోటోలు లోక కళ్యాణార్థం త్రయాన్నికదీక్షాపూర్వక విమాన గోపుర శిఖర స్థిర ప్రతిష్టా యాగాక్షయ కర్మణి తృతీయ దివసే ప్రాతఃకాలే మన్యురాజాయ ఇనమున మమ మన్యురాజాయ ఇనమున మమ అంటూ వేస్తూ ఉండండి. ఓం ఎస్తే ధనస్య
ఓం సురత్న ఐరావత దిగ్గజాయ నమః కుండలింగ దిగ్గజాయ నమః ఓం వామన దిగ్గజాయ నమః ఓం కుమర దిగ్గజాయ నమః ఓం అంజన దిగ్గజాయ నమః ఓం పుష్పవంత దిగ్గజాయ నమః యర్థం నింబానాం దివ్య చైతన్య శక్తి సిద్ధి ద్వారా ఆలయస్య శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం చ నూతన ఇంద్రబింబ స్థాపన మహోత్సవే కర్మణి భక్తులు నాగి పైన ప్రాచున్యాస బీజన్యాస రత్నన్యాస కార్యక్రమాలు పూజారి కావున ఎవరైనా దాతలు నవధాన్యాలు కానీ నవరత్నాలు కానీ ఏమైనా శిఖరంలో వేసుకోవాలనుకుంటే కనుక పైకి వెళ్ళి వేసుకోవచ్చు.
అయ్యి అలానే కమిటీ మెంబర్లు వీళ్ళు ఆ నవరత్నాలు ధాన్యాలు వేసుకొని నమస్కారం చేసుకుని రావచ్చు. కలశానికి నమస్కారం చేసుకొని యాగశాలకు వెళ్ళండి. ఆశీర్వాదం తీసుకోండి. యాగశాలకు వెళ్ళే దారిలో ఆవులండి గోపూజ చేసి
సమర్పయామి అక్షతై పుష్పై పూజయామి నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి నైవేద్యం అది బాగుంది క్లాస్ 90 కెమెరా కానీ పైకి 3 ఫోటోలు బాగుంది 200 వస్తుంది ఒకేసారి తీసుకెళ్తున్నది దంపతులకు ఒక్కొక్కటి ఇవ్వండి అరటిపళ్ళు తీసుకోండి పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు తీసుకొని ఆవు ఆ అరటిపళ్ళు తినిపించాలి గోదేవి నమో నమః ప్రక్షాళయామి శుద్ధ ఆచమనం సమర్పయామి మూడు ప్రదక్షిణలు రూపాయస్యో ఇంద్రాయ పూర్వేర్యధోధానా ఇంద్రాయజ్వనే పురలేదక్షిణే ఉపేర్చరాజకస్వం ముషాలిని భూయో భూయో నమస్య వక్షః హిమాయాగావస్తయనా సైంద్రః ఇషామే ఖలాంసః అరిణోరావాలి రత్నస్య వన్యార్ ఉపేదమ భవత్యన్ ఆయంగౌ కృష్ణరక్రమే పునః ఆవుకి 3 ప్రదక్షిణలు చేసి తదుపరి మనం నిన్న ధాన్యాధివాసం చేసినటువంటి కలశములు గోపుర కలశములు తీసుకొని పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు యాగశాల వద్దకు రావాలి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. కమిటీ వాళ్ళ గమనిక, లోపల టేబుల్స్ చైర్ చేస్తున్నారు. పూర్ణ కుంభానికి ఇబ్బంది లేకుండా చైర్స్ వేయించవలసిందిగా కోరుతున్నాం. కమిటీ వాళ్ళ టేబుల్స్ కుర్చీలు వేస్తున్నారు. ఇప్పుడు స్వామివారు రాగానే పూర్ణ కుంభం కార్యక్రమం ఉంది. పూర్ణ కుంభానికి ఇబ్బంది లేకుండా చైర్లు టేబుల్స్ వేయించవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. భగవతి శరణం, దేవి శరణం, స్వామి అయ్యప్పో. శరణమయ్యప్ప.
ఎంత ప్రదక్షిణ పట్టుకోరా
पुष्पावते प्रसोवते फलनेन फला उदाश्वाय वसचित्वरे भक्ताय विष्णवः वेदमातरस्तत्त्वदे वेदपुरे वसविद्मते नमस्ते भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय प्रतिजयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय కింద ఉన్న రుచికులు ముఖద్వారం దగ్గర ఉండాలి. కింద రుచికులు ముఖద్వారం దగ్గర ఉండాలి. రామగోపు గోపులు కార్యక్రమం పక్కన ఎవరు పెడతారు వచ్చిపోయారు. దేవాలయం ఆఫీసు దగ్గరండి. ఏం కావాలి? ఇక్కడ అందరూ ఉండాలి కదా. అక్కడ ఎవరు నిలబడదు. అక్కడ పైన ఎవరున్నది చెప్పు. ఎవరున్నది చెప్పు. కొంచెం ఎదగాలండి. స్వామివారు కొంచెం గ్యాప్ ఇయ్యమ్మా. అన్నిటికీ రావాలి.
తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. వెంటనే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. స్వామి చరణం, స్వామి చరణమయ్యప్ప. రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 యువగా శివస్వామి గారు తాళాయిపాలెం వారికి ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. అలాగే పేదోడు రోజుగా ఉంటూ మా అన్నగారు సేవరత్న ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు 33 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 34 సార్లు కూడా విజయం పొందారు. వారికి కూడా ఆటుకూరు ఆంజనేయులు గారు గుంటూరు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మరొక గౌరవ అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త వైస్ గవర్నర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లైబ్రరియన్ శ్రీ సముద్రాల కృష్ణమూర్తి గుప్తా గారు హైదరాబాద్ వారికి కూడా ఒకసారి ప్రారంభకులు. వారు ప్రతి సంవత్సరం కూడా 25,116 రూపాయలు కంపల్సరీ ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళం అందజేస్తారు. బంగారు కిరీటం కూడా స్వామి వారికి శ్రీ పాల్గా హనుమంతరావు గారు పల్నాటి అన్నదాత. ఆయన కూడా ప్రతి సంవత్సరం మనకు ఈ స్వాములకు అవసరమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి భక్తులతో విచ్చేసినటువంటి అయ్యప్ప స్వాములకు భక్తులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే కమిటీ వాళ్ళు సుమారు 1 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడితే ఈ రోజు పూర్తయిపోయింది. సహకరించిన కమిటీ వారందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మేము అడిగిన వెంటనే కాదనకుండా లక్షల అందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. దాతలు లేదే ఈ దేవస్థానం లేదు. మొదట్లో 5 లక్షలతో ఏర్పాటు చేద్దామని చెప్పి మేము ఈ గుడి ఇది ఇప్పటి అంచనాల ప్రకారం సుమారు 10 కోట్ల పైన అవుతుంది. మరి వీరంతా కూడా విరాళాలు ఇచ్చారు భక్తులు. వాళ్ళు ఇవ్వతే మేము ఏం చేయలేం. మేము నిమిత్త మాత్రం స్వామివారి కృప ఉన్నంత వరకు ఈ సేవ చేస్తాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు వారైనటువంటి శ్రీ అర్జున్ శ్రీనివాసరెడ్డి గారు ముందుగా మా అన్నగారు అయినటువంటి సేవరత్న లైన్ ఆఫీసర్ ఆంజనేయ గారు వారు అనుగ్రహ సంభాషణ ఇస్తారు. హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం అల్లరి శివస్వామి గారి పాదవారికి నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా భగవంతుడు ఏమి నిర్ణయించాలో తెలియదు. స్వామి గారి స్వర్ణ కమలాలతో ఈరోజు ఓపిక చేయాలని రాసి పెట్టింది కాబట్టి స్వామికి ఎన్నో పనులున్నా అంటే గోవాలో స్వామి గుడి పరిస్థితి ఉన్నా అన్ని చూసుకొని ఇంకా శ్రీనివాసరావు కమిటీ అధ్యక్షుడు అలాగే మా రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు వారు ఇక్కడ తప్పనిసరిగా రావాలి. వెంటనే స్వామితో ఫోన్ చేసి స్వామి మీరు రావాలి ఈ చేతులుగా లోకేష్ గారు చెప్పినప్పుడు స్వామిని నవ్వుతూ తప్పనిసరిగా ఎన్ని పనులు వస్తారని చెప్పి వచ్చినందుకు మీ అందరూ కూడా ఒక మాట తప్పకుండా స్వామి గారు ధన్యవాదాలు. స్వామి ఎప్పుడు కూడా నిరాడంబరంగా భక్తుల కోరిక తీర్చే భగవంతు యొక్క సేవలో ఆయన పనిచేస్తున్న వ్యక్తే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా అనేక సంస్థలు ఏర్పాటు చేసి అధ్యక్షులు ఏర్పాటు చేసి అన్ని చోట్ల
అందరూ కలిసి పనిచేసే మాట్లాడిన ఆలోచించగా కూడా రావాలి స్వామికి అని చెప్పిన మనోసంకల్పం ద్వారా భగవంతుడు తప్పకుండా మనతో నిలబడి ఇటు రావడం అనేది చాలా సంతోషం. కాబట్టి కమిటీ సభ్యులు కానీ డోనర్స్ కానీ భక్తులు కానీ అయ్యప్ప సేవలను ధరించేటువంటి మీరున్న ఆ స్వామి సేవలో ధరించడానికి కాల్చేటువంటి శంకుస్థాపన చేసినటువంటి గుడా శ్రీనివాస కాకుండా అందరూ కూడా సహకరించి ఈ గుడి నాది, ఈ గుడి ముందుకు పోవాలి, అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం కావాలి, వెనుక ధనిగా చెప్పేసి మీరందరూ పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ సభ్యులకు డోనర్స్ కి ప్రత్యేకించి శ్రీనివాస్ రెడ్డి అంటే అధ్యక్షులు శాంతంగా ఉన్నప్పుడు కూడా ఈ గుడి డెవలప్ చేయాలి, పేదవాళ్ళకి అన్నదానం చేయాలని ఆలోచన కలెక్టర్ నాయకులు వచ్చేసి ఇచ్చేశారు. విశ్వజీ గారు ఓపెనింగ్ చేశారు. ఈరోజు రాజగోపాల్ని శ్రీ శ్రీ మహానీయుడు శివస్వామి గారు చేరుకునిగా చేయడం చాలా గొప్ప. ఏదైనా మీరందరూ కూడా మనం ఏంటంటే ఆస్తి ఉన్నది పోతుంది, ప్రాణం ఉన్నది పోతుంది, కానీ సేవ చేయడం కానీ ధనం ఇచ్చిన సొమ్ము కానీ గోడకుంటే సున్నాగా తిరిగి రాదు. ప్రాణం ఉన్నప్పుడు అందరూ మా దగ్గర వస్తారు, మా పడిగా మీరు గొప్ప చేస్తారండి. కానీ మన చేసినటువంటి ధన సమాధానం అయితే గుడిలో పేరు చేశారు, 150 కావచ్చు, 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు. కానీ మనం ఉన్న లేకపోయినా శాస్త్రంగా ఏది గుడిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుడ్డ కోసం ప్రజలందరూ కష్టపడి పనిచేయడం కూడా ఈ కమిటీ సహకరించాలని తప్పనిసరిగా ముందు రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ గుడి మంచి వేడుకలు వస్తుంది రావాలని కూడా అనుచేస్తూ నా మాట మందించి శ్రీ శ్రీ శివస్వామి గారి వచ్చినందుకు మీ అందరికీ దర్శనం ఇచ్చి ఆయన శివస్వామి ఓపెన్ చేసినట్టు వారి పాత్రలు పట్ల ఆచరిస్తూ నేను ఆయన గుడికి వెళ్ళాలంటే నేనే మాట్లాడుతూ చెప్తాను. మీ అందరూ కూడా ఈ రాష్ట్రం దేశవ్యాప్తంగా అయ్యప్ప దైవంగా సుభిక్షంగా ఉండాలని ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు. అలాగే పల్నాటి అన్నదాత శ్రీ బాబాయ్ హనుమంతరావు గారు ఎక్కడ ఉండా రావాల్సిందిగా కోరుతున్నాం. శివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఒకసారి సప్తఋషులకి ఒక మీమాంస వచ్చింది. సమస్తమైన వేద వాగ్మయాన్ని అవపోసన పెట్టాను కదా, కానీ నా మనసు ఎందుకు శాంతి పొందలేదు, విధానం అడుగుదామని చెప్పేసి బ్రహ్మలోకానికి వెళ్ళి ఓ చతుర్ముఖ మరొకసారి 4 వేదాలని మీ 4 ముఖాల నుంచి నాకు బోధించడానికి బ్రహ్మదేవుడు వారు బోధిస్తారు. ఆయన వారి మనసు శాంతి పొందరా. ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శించి మహావిష్ణు నీ ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని వేదాలు కదా ఒక్కసారి మాకు ఉపదేశించబోయేలాగా మహావిష్ణు వారు ఉపదేశిస్తారు. అయినా వారి మనసు శాంతి పొందరు. ఇక దేవుళ్ళకే దేవుడు ఎవరో మనుషుల దగ్గరికి ప్రయాణమవుతారు. మీరు వస్తున్న విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు మీరు వచ్చే మార్గంలో ఒక వృక్షం కింద చిన్ముద్ర దాల్చి, ఇదే ముద్ర ఇది ఎవరు ఉంటుంది, ఇంకా మీకు తెలుస్తాను ఎవరండి తల్లుడు తెలియాలి కదా. అయ్యప్ప స్వామి చిన్ముద్ర దాల్చి జ్ఞానమితులై ఉంటారు. అటుగా వెళ్తున్న సప్తఋషులు దివ్యమైన ప్రకాశంతో ఉన్న ఆ యువతను చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతారు అని ఎదురుగుండా కూర్చుంటారు.
అలాగే వారు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అలా చాలా చాలా కాలం గడిచినట్లుగా మనకు తెలియవస్తుంది. ఈ యువకుడేమి ఆ వృద్ధుడికి బోధించలేదు, ఆ వృద్ధులైన సప్తఋషులు ఈ యువకుడేమి అడగలేదు. కానీ ఒకేసారి కళ్ళు తెరుస్తారు, వారి మనసులు శాంతిని పొందినాయి. అదే దక్షిణామూర్తి వారు అవుతారు. సమస్తమైన గురువులకి ఆది గురువు ఎవరు? దక్షిణామూర్తి వారు. మన ఇంట్లో చిన్నాడు పుట్టిన పిల్లలకి బాల అరిష్ట దోషాలున్నా, రజస్వల దోషాలున్న ఆడపిల్లలకి సరిగా చదువుకోలేకపోతున్నా, చదివి గుర్తు లేకపోతున్నా, పరీక్షా సమయప్పుడు ఆందోళన ఆతుతలు లోనవుతున్నా, అర్ధరాత్రి ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నా పిల్లలైనా పెద్దలైనా ఈ శ్లోకాన్ని కనుక పఠిస్తే 40 రోజులు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎంతో మందికి ఇది ప్రయోగాత్మకంగా చేసి చూసిన తర్వాతే నేను అయ్యప్ప పాదాల గంట నుంచి ఇది తెలియపరుస్తున్నా. అందరూ నమస్కారంలోకి వచ్చి ఈ మంత్రాన్ని రాకండి. నేను ఒకసారి చెప్తే మీరు అసలు ముందుదే కాదా, ఎక్కడే కాదా, ఎప్పుడైతే వాల్ చేస్తున్నామో, ఎప్పుడైతే ఇలా ఉండిపోతున్నామో వ్యవస్థ ఉండిపోతుంది, కుంగిపోతుంది కూడా. భారత స్త్రీలు కానీ పురుషులు కానీ అక్కడ ఇలా నిలబడాలి. నిలబడడానికి నమస్కారంతో చెప్పండి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. తప్తచామిక్కర ప్రజ్ఞా పీనోన్నత పయోధర చతుర్భుజ త్రినయన బాలేందు కృత శేఖర పద్మోత్పలకర సౌమ్య వరదాభయ పానిక సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత సిత పద్మాసనాసీన నీలకుంచిత మోద్ధజ. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, పరమేశ్వరు యొక్క సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానం అనే పంచముఖాల నుంచి సప్తకోటి మహామంత్రాలు ఉద్భవించినాయి. ఏంటండి? 7 కోట్ల మహామంత్రాలు. మన గృహంలో చేసే చిన్న పూజా కార్యక్రమం నుంచి మన గ్రామాల్లో ఇటువంటి ఆలయాలు జరిగే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాదికతులు, నూతన జరిగిన ఈ 7 కోట్ల మహామంత్రాల్లో ఏదో ఒక మహామంత్రాన్ని తీసుకోవాల్సింది. ఉత్తరమ్యాయ మహామంత్రాలు, దక్షిణమ్యాయ మహామంత్రాలు, గానాపత్య మహామంత్రాలు, కౌమార మహామంత్రాలు, సౌర మహామంత్రాలు, శాస్త్రీయ మహామంత్రాలు, వైష్ణవ మహామంత్రాలు, వైకాంత మహామంత్రాలు, శైవ మహామంత్రాలు, బ్రహ్మ మహామంత్రాలు, దక్షిణామూర్తి వారు. ఆ 2 మహామంత్రాన్ని ఉద్భవించిన వారే హరిహర పుత్ర అయ్యప్ప స్వామి. మొట్టమొదటిగా ఈ క్షేత్రంలో ఏం చేసినటువంటి 1990వ సంవత్సరంలో శంకుస్థాపన జరిగి 1997లో ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ రోజున మన యొక్క పిడుగురాల పట్టణానికి ఒక వైభవపేతంగా, ఒక సింహంగా, ఒక అధిష్టాన స్థితిగా అయ్యప్ప స్వామి దివ్య భవ్య రాజగోపురం మనం దర్శనమిస్తుంది. అవునా కాదా? ఆ దివ్యమైన రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమంలో శ్రీనివాసరావు గారు, అందరూ శ్రీనివాసలే, అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారు, మరియు నా పక్కన ఉన్న ఆకూరి ఆంజనేయ గారు, మరి మనం తాతలు అమ్మని తాతలంత స్థాయి ఉంది కాదు. తాత అంటే మహోన్నతమైన స్థాయి. అన్నప్రసాద వితరణ, చిన్న సవరణ ఇప్పుడు చూస్తాను కదా, నెక్స్ట్ వారు సవరించేస్తా. ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో ఆ వంకర సరి చేయటమే శివస్వామి పని ఈ రాష్ట్రంలో. అన్నప్రసాద వితరణ నిరంతరంగా ఇస్తున్నదా సుకుమార్ శ్రీ హరికృష్ణ గారు, శ్రీమతి డాక్టర్ హిమబిందు గారు, వారి యొక్క పిల్లలు శ్రీ గారు, కుమారుడు ప్రణవ్ గారు మార్గదర్శనంలో ఇక్కడ కమిటీ వారు పెద్దలు చాలా మంది పిల్లలు ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాలతో దివ్యమైన భవ్యతోనే పనులే, త్రేతాయుము తపస్సుతోనే పనులే, ద్వాపరయుము యజ్ఞయాలతో పనులే, కలియుగం నామస్మరణతోనే పనులు అవుతాయి. అందుకని అయ్యప్ప స్వామి ఏం చేస్తున్నాం? నామస్మరణ ప్రారంభించున్నాం కదా. ఒకసారి ఈ 2
శివాయ. అసలు నామస్మరణ గురించి తెలుసా మీకు? నా గురించి చెప్తా. నేను గొప్ప జ్ఞానాన్ని కొట్టలేదు కానీ నా గురించి చెప్తా. పోయిన వారు వృద్ధాప్యంలో ఉండి రాలేకపోయిన వారు, అయ్యో ఇది మా ఇంటి పని, మా గోత్ర పని కాదండి, ప్రత్యేక వర్గవాణి చెప్పి ఆగిపోయిన వారు, ఇది మా మతం కాదండి, అంత వేరే వాళ్ళని ఇప్పుడు పక్క మతాలకి అజ్ఞానంతో పోయి ఉన్నవారు, వీళ్ళందరికీ కూడా పుణ్యాన్ని చెప్పి సనాతన భారత హైందవ ధర్మం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో, అందరి పుణ్యాన్ని అందజేయమని. ఇప్పుడు జరిగిన ప్రతిష్ట కదా, దీని వచ్చిన విషయం చెప్పడారా? మంచి జరిగిన ప్రదేశం, మంచిని చేసేవారు, మంచిని చూసేవారు, మంచిని విన్నవారు, వీరివేళ చెప్పినవారు, ఈ ఐదుగురికి పుణ్యం వస్తుందని. పాప జరిగిన ప్రదేశము, పాపాన్ని చేసినవారు, పాపాన్ని చూసినవారు, పాపాన్ని విన్నవారు, వీరివేళ చెప్పినవారు, ఈ ఐదుగురికి పాపం వస్తుంది. మనం పొద్దునైతే అబద్ధాలతో రోజు మొదలెట్టినాక పొద్దున్నే పాపాలతో రోజు మొత్తం పాపాలతో ముగిస్తున్నాం. అలా కాకుండా ఈ ప్రతిష్టను దేని పెట్టానే? డబ్బు ఎక్కువ చేస్తామే. ఏ భగవంతుడు అనుభవం లేడు, ఒకసారి ఎందుకున్నాడు అంటున్నాం? మనసే శివ సంకల్పం, మనసు అక్కడ నిబిడతం చేశాం, ఒక చైతన్య శక్తిని ఆహ్వానం. ఆ దివ్య జ్యోతిని ప్రకాశంలో ఏమని అత్యవసరం వేడుకోలు చేస్తుంటారు. అదే ప్రతిష్టా కార్యక్రమం. ఒక ప్రతిష్ట ద్వారా వ్యక్తిగత వికాసం జరగాలి, శీల నిర్మాణం జరగాలి, ఆదర్శ మానవ జీవన విధాన విలువలు నేను పెంచుకోవాలి, సమాజాన్ని పెంచేట్టుగా చేయాలి. అదే భారత జాతి ఋషీశ్వరుడు మనకిచ్చిన గొప్ప భిక్ష, జ్ఞాన సంపద. కావున ఈ రెండు మహామంత్ర ప్రజలు నమస్కారం తెలియండి. ఇప్పుడు ఈ శబ్దం ప్రహరీ కూడా దాంట్లో ప్రహరీ దాటి వెళ్ళాలి. ఓం నమ శివాయ, 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 ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. అదివరకు తలుచుకున్నాం కదా, అందరికి గౌరవాలు. జయతో 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 బాల భారతి బ్రహ్మ రూప జయతో 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 బాల వైష్ణవి విష్ణు రూప జయతో 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 బాల రౌద్రిణి రుద్ర రూప జయతో 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 బాల చిన్మయి జ్ఞాన రూప నీరాజరాజేశ్వరి పరదేవతాభ్యో నమః. ప్రాతకాలం పరాదేవికి ప్రణతులు, మధ్యాహ్న కాలం మహాదేవికి మంగళహారతులు, సాయంకాలం శివాదేవికి సన్నతులు, నిషీధ కాలం శ్రీ రాజరాజేశ్వరి మాతకు నీరాజనాలు. మనకు లభించిన 12 మాసాలలో అగ్రస్థాన ధార్మిక సేవ కార్యక్రమం ఏ పేరుతో పెట్టుకున్నా కూడా అనంతమైన పుణ్యాన్ని, ఫలప్రదాయాన్ని, ఆత్మతృప్తిని అందిస్తుంది. తాను తరించడమే కాకుండా తన కుటుంబం తరించేట్లుగా, తన ప్రాంతం తరించేట్లుగా చేసే గొప్ప వైభవం ఈ కార్తీక మాసంలో ఉంది. అరులనిద్దరికి కూడా వెంటనే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచే వాళ్ళతో సత్యగత సంతోషం. ఒక 5-6 చేతులు వేసినాయి. అయితే పర్వాలేదు, నాకు కూడా మీరు పెద్ద చేతులు తెచ్చుకుందే. నేను ఆకాశం ఊరుకోలేదుగా, మామ పట్టుకుని భూమి మీద పడినండి. కాబట్టి ఎవరికి గొప్ప అందరు విద్యార్థులే. కాకపోతే 6 గంటల తర్వాత ఎవరు వేడుకోకుండా ఇంట్లో పడుకుంటారో వాళ్ళ ఇంటికి కాదని నా దేశానికే బరువు. వారు ఇంటికి నా దేశానికే బరువు, మాకు అడ్డం, వాళ్ళు అడ్డం. కావున అలా ఇంట్లో చూసుకుంటా ఇళ్లలో స్కూల్కి పంపించాలని పిల్లల్ని స్నానం చేయకుండా తల్లు రెడీ చేస్తుంటారు. ఇంతకన్నా పాపము కర్మ మరొకటి ఉండదు. దీనికి మడి ఆచారం ముద్దు పేరునే పెట్టండి. శుభ్రత, పరిశుభ్రత, సంస్కారం, వీటి గురించి మాట్లాడుతున్నాం. కావున మీరు ఉదయం పూట సరే, కొంతమంది రాత్రి ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉంటారు. వారికి కొంత సరళమైన విధానం ఇచ్చినా 4-5 మధ్యలో
నిద్ర లేవడం ప్రధానంగా అలవాటు చేసుకోండి. అది కార్తీక మాసం ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఆ తేజస్సు కానీ ఆ వైభవం కానీ మహోన్నతంగా వెళ్తుంది. ఇందాక ఆత్మరాజు గారు నా మీద చెప్పారు, నేను అంటండి నమస్కారం కోరుతుంది. ఇది నా ఎన్నో రోజు తెలుసా? 488వ ప్రశ్న నేను చేయటం. ఎన్ని రోజులు? 488. ఇంతవరకు 1600 కోట్లతో నిర్మాణం పూర్తి ఎక్కడ ఆగలేదు ఒకటి కూడా. ఎలా సాధ్యమైంది? నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం. రెండో ప్రశ్న, పొద్దునే లేవగానే తల్లిదండ్రులు నమస్కారం చేసే సంస్కారం ఎవరు చేయగలుగుతారు? ఇద్దరు ముగ్గురు. మీరు లక్షలు దానం చేసినామంటే అయిపోతాం. మీ బంగారు క్రీడలు పెట్టడం వేస్తే ఆఖరికి మీ ఆస్తి మొత్తం రాసిచ్చినా ఉపయోగం. అసలైన దేవి దేవతలు ఇంట్లో ఇక్కడ దేనికి వచ్చారు? అది అర్థం. దేనికి వచ్చారు? అసలైన దేవి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే దేనికి వచ్చారు? పర్వాలేదు, లోపలించుకోవాలి. ఎందుకంటే శరీరం లోపల రోగం ఉందనుకోండి, డాక్టర్ పోసి రోగాన్ని బయట తీస్తాడు. అవును కదా? మేము స్వాములు కాబట్టి మనసులో పోస్తాం, అనేది భావించుకోవాలి. మనసులో పోసి చెడు బయట తీస్తాం. అందుకని గొప్ప విషయం కాదు. కావున మొట్టమొదటిగా పొద్దున్న లేవగానే తల్లులకు అనుమానం రావచ్చు, మీ అత్తగారికి వస్తారని తల్లులు ఎక్కడ ఉంటారండి. వర్తారణ సంస్కారం ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకున్నాం. పూర్వ సమయం అయింది, ఎక్కువ సమయం తీసుకున్నాం. నమస్కారం సంస్కారం అంటున్నాం, అందరూ నమస్కారం అవుతున్నాయి. మీ తల్లిదండ్రులు తెలుసుకోండి, గర్జించండి, పాలన తెలుసుకోండి. ఈ రోజు నుంచి మీ ప్రథమ కర్తవ్యం అదే. పొద్దున లేవగానే మీరు నమస్కారాన్ని ప్రారంభిస్తే మీ పిల్లలు మీకు నమస్కారాన్ని ప్రారంభిస్తారు. ఇదే పిల్లల ఉద్దేశం నేను ప్రారంభించా. ఆడితో పని లేకుండా ఉండాలి. మీరు ఆడితో పని లేకుండా ఉండాలంటే మీ తల్లి నమస్కారాన్ని వాళ్ళకి నమస్కారం చేస్తారు. చెప్పండి. ఓం మాతృదేవో భవ, మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ, పితృదేవో భవ. ఓం ఏ ప్రతిష్టాపన తయారు అందరూ ఉన్నారు కదా, ప్రతిష్ఠ చేసిన ఆచార్యం ఉన్నారు కదా, అలాగే ఓం ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఓం సంఘ దేవో భవ, సంఘ దేవో భవ. జగద్గురు ఆదిశంకరాచార్య వారు ఆట శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి శాంతిని కలిగేశారు. శ్రీచక్రం భూప్రస్థానంగా, కైలాస ప్రస్థానంగా, మేరు ప్రస్థానంగా, ఆకాశ ప్రస్థానంగా 4 విధానం ఉంటుంది. నవ ఆవరణతో ఉన్న శ్రీచక్రానికి నమస్కారం చేసినప్పుడు, ఆ అర్చన చేసేప్పుడు గురువుకి నమస్కారం చేసిన సన్నివేశం వస్తుంది. అప్పుడు ఒక గురుమూర్తిని ఏర్పాటు చేస్తారు. సహజంగా చెప్పబడింది ఏంటంటే, ఒక ఇంత ప్రదక్షిణ ఒక ఫలితాన్ని ఇస్తే, శివాలయంలో చండీ ప్రదక్షిణ తెలుసు కదా, చండీ ప్రదక్షిణ అది 30,000% అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. లలితా సహస్రనామ పారాయణ ఒకసారి చేస్తే ఒక ఇంత ఫలితం అయితే, దాని తర్వాత త్రిస్థితి వస్తుంది. పంచదశి త్రిస్థితి వస్తుంది. తకార రూప కళ్యాణి కళ్యాణ విలసాన అనే త్రిస్థితి వస్తుంది. అది చదివితే ఒకసారి లలిత అయితే ఎంత పుణ్యమో, ఆ 64 శ్లోకాల త్రిస్థితి అయితే 30,000 సార్లు త్రిస్థితి లలిత పుణ్యం. అలాగే ఈ గురు నమస్కారం చేస్తే 30,000 సార్లు అధికంగా నమస్కారం చేశారు. ఇవాళ నుంచి మీ పూజాపీఠంలో పూజ చేసినప్పుడు ఈ గురు నమస్కారంతో రెండో చేయి రెండింటి దగ్గర చేయంగా ఇందులో జాయిన్ చేయండి. మన ఇంట్లో టీవీ మధ్య ఏం కావాలి? డిష్ యాంటీలో కేబుల్ కనెక్షన్ కావాలి. అనంతమైన పరమాత్మ శక్తి ఈ జీవాత్మ రావాలి. యాంటీలా పనిచేస్తుంది. శిరస్సు మధ్యస్థానంలో పెట్టుకోండి. కదా శిరస్సు మధ్యస్థానంలో పెట్టుకున్నారు. పెట్టుకుంటండి, పెట్టుకుంటండి. లేకపోతే అయ్యప్ప స్వామిని గురువుగా భావించుకోండి. చెప్పండి. గురు బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు విష్ణు, గురుదేవో, గురుదేవో, మహేశ్వర, శ్రీ గురవే నమః, శ్రీ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, హరి ఓం, హరి ఓం. చాలా సంతోషం. మీరందరూ కూడా ప్రతి ఒక్క హిందూ అనేవారు ఖచ్చితంగా బయలుదేరారు. మీరు ఫోన్ చేసి ఇంకొక భోజనం పట్టండి. అది సేవ అంటే, అది ధర్మం అంటే. ఆ ధర్మంలో మనం ప్రయాణం చేయాలి. కావున జనవరి 5 విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆంధ్ర రాష్ట్రం జరిగే కార్యక్రమంలో సుమారుగా నేను వేలాదితో శోభాయాత్ర చేసుకుని వెళ్తున్నాను.
వస్తుంది, ముందు గ్రామం అయితే ఇంత పుణ్యం వస్తుంది, కేజీ వచ్చేది కేజీలో పుణ్యం వస్తుంది. ఏ ధర్మశాస్త్రం చెప్పాలా? దానికన్నా నా దేవాలయ కేంద్రంగా ఎవరు అన్నార్థులు ఉన్నారో, ఎవరు ఆకలితో ఉన్నారో, ఎవరు వృద్ధులుగా ఉన్నారో, ఎవరైతే చదువుకోవడం ఇబ్బంది పడుతున్నారో, ఎవరు అంగవైకల్యంతో ఉన్నారో వారికి సేవను అందిస్తానన్న దేవాలయం చూసారా? దానికోసమే దేవాలయ విముక్తి కోసం మా ఉద్యమం మనం చేసే దానికోసమే. మనకున్న ఆస్తులు తెలుసా? 4,09,000 ఎకరాలు మన దేవాలయ ధర్మశాస్త్ర భూమి తెలుసు. 4,09,000 ఎకరాలు 1972 సంవత్సరం కానీ ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలు తినేశారు ఎవరైనా కానీ, 1,00,000 ఎకరాలు ఆయన చేశారు ఎవరైనా కానీ. ఎవరిది? మనదే. రాజులు ఇవ్వండి, జమీందారులు ఇవ్వండి, మీలాంటి భక్తులు కైంకర్యం చేయండి స్వామివారికి. అవన్నీ కూడా ఏడుగులు, పందిరుకులు, దున్నపోతులు, పందులుగా తినేసి వదిలిపెట్టేశారు. ఇక చాలుతామని మీ దేవాలయ శాఖ ఒకసారి మేము చూపిద్దామని వెళ్తున్నాం. మాకు ఏ ప్రభుత్వం సెలవు ఎవరన్నా ఒకటే ధర్మం రక్షిత. నా కర్ణతల్లి ఉంటే నా కర్ణతల్లి కూర్చోబెడతాను, ఆమె బాధలుతాను, నోట్లో భోజనం పెడతాను, నడవతో బుధాన్ని ఎత్తుకుంటాను. నా తల్లి సరిగ్గా చెప్పకపోతే అమ్మ నీ గుణం బాధలు మానమ్మా అని ప్రశ్నిస్తాను. అది ధర్మం అంటే. ఆ ధర్మాన్ని ఓడిసి ఎవరైతే పట్టుకుంటారో ఆ ఛాతి వర్తిల్లుతుంటూ ఉంటారు, విశ్రాంతిగా ఉంటుంది, నీడ ఉంటుంది. అనే కారణాలు ఇచ్చాం. మీ అందరికీ నమస్కారం. ఎవ్వరు కారణాల కాకపోతే మన పిల్లల నుంచి సంస్కారం దూరమవుతుంది. దాన్ని కాపాడుకుని మాత్రమే నేను చెబుతున్నాను, అందుకని వేరే శ్రీశైలం దేవస్థానం దురిస్తాం వయసు చెప్పండి. ఈ ఉదాహరణ ఎలాగా? శ్రీశైలం దేవస్థానం దురిస్తాం వయసు 3,500 సంవత్సరాలు. ఎంత? మా దురిస్తాం వయసులో మీ మతాలు పుట్టి, మా శ్రీశైలం దురిస్తాం వయసు లేదని పక్క మతాలు పుట్టి. కాబట్టి ఒకరేమో దాడులతో వస్తారు, ఒకరు తాపని నీళ్ళలాగా వచ్చేస్తారు, భయంకరంగా మారుస్తున్నారు. ఈ మధ్య వయసులో కూడా మతం మారుతున్నాడు గాడిదలు. కాబట్టి కుల సంఘాలను చూసారు పెద్దలు, వాళ్ళందరూ గ్రహించుకోవాలి. అటువంటి వాళ్ళని కట్టి కొట్టి తిట్టిన సోదరులను తీసుకురావాలి. అంత ప్రమాదకరమైన విషయం. కృష్ణానికి నేను పేరు పెట్టానా? గోదావరి నేను పెట్టానా? గంగానికి నేను పేరు పెట్టానా? నేను పేరు పెట్టలేదే. అలాగే ఏ మతాన్ని మనం దూరం చేయం, ఎవరిని దూరం చేయం. నా దేశాన్ని గౌరవించేవారు, నా ధర్మాన్ని గౌరవించేవారు, నా జాతీయ పదానికి నమస్కారం చేసేవారు ఎవరైనా ఈ దేశంలో ఉండవచ్చు. అలాని మన పిల్లల్ని జాగ్రత్తగా ఒడిసి పడుకుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ రోజున పిల్లలు బయటికి వెళ్తే వచ్చే వరకు తల్లి టెన్షనే. ఎవరితో మాట్లాడుతున్నారో, ఈ ఆలోచన చేస్తున్నారో, ఎక్కడ ఆగారో. ఎందుకంటే అంత భయాందోళన మనకి వ్యవస్థలో ఉంది కాబట్టి మన అవస్థలు ఎలా ఉన్నాయి. కావున బాధ్యతతోనూ స్త్రీల పట్ల, మాతృభావంతోనూ, నదీముల పట్ల, వనముల పట్ల, పునీత భావంతోనూ, గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ నా ప్రవర్తన ద్వారా సమాజాన్ని మరింతగా ప్రభావితం చేస్తానని, అఖండ భారత నిర్మాణమే లక్ష్యముగా ముందుకు సాగుతానని కర్మ సాక్షి అయిన సూర్యనారాయణ సాక్షిగా ఆదర్శ దంపతులైన సీతారామచంద్ర సాక్షిగా ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వర సాక్షిగా నేను వాగ్దానం చేస్తున్నా. జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్. శుభోదయ. 6 ఎకరాల స్థలంలో ఆయన సొంత డబ్బు 70 కోట్లు వెచ్చించి అన్ని దేవాలయాలు కట్టారు. ఒకసారి ఘనంగా వచ్చి మామూలు విషయమా? ఆయన కోటీశ్వరుడు, బ్రహ్మచారి, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతున్నాడు వ్యక్తి. మేము పోతే దేవాలయాలు చూడండి అని చెప్పి ఒక స్వామిని మా అమ్మడి పంపించాడు. నేను దండం పెట్టుకుంటా పోయిన యక్షం తిరుగుతాం మనం. అది ఒక ఊరులాగా ఉంటుంది. బంగారు శివాలయం ఇందాక చెప్పారు కదా, 14 కేజీలు ఆయన సొంతం ఇచ్చారు. బంగారు లింగం. మరి ప్రముఖ పుణ్యక్షేత్రాల దేవతలు కూడా అక్కడే కోల్పోయి ఉన్నారు. వీలైతే ఒకసారి తాళ్ళాయిపాలెం విజయవాడ కృష్ణా బ్యారేజ్ నుంచి లెఫ్ట్ లో ఉంటుంది. మా సచివాలయం అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. ముఖ్యమంత్రి గారి ఇల్లు అది దాటిపోవాలా. వీలైతే ఒకసారి పోయి దర్శనం చేసుకోండి. కార్తీక మాసంలో చాలా పరమ పవిత్రంగా ఉంటుంది. వారు
వేరే పనుల మీద అర్జెంటుగా పోవాలంటున్నారు. ఈ అన్నదాన కార్యక్రమ సభ కంటిన్యూగా జరుగుతుంది. ఒక పావు గంట సేపు తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. స్వామి వారికి చిరు సత్కారం స్వీకరించాలి. జరగ వెనకరండి స్వామి ఒక్కసారి రైతు నిలబడాలి. నీకు అయిపోయిందా? మీరు నిలబడుతున్నారు మైకు చెప్పాలి. లేకమని అలా 3500 ఎంత స్వామి గట్టిగా పట్టాల. దేవారత్న ఆటుకూరి ఆంజనేయ గారికి ఘన సన్మానం. ఎవరు లేవచ్చు దయచేసి ఒక 10 నిమిషాలు ఈ సభ ఉంటుంది. తదుపరి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరినీ కూర్చోమని చెప్పండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. అన్నదాన సభ ఉంటుంది. ఎస్వి నారాయణ గారు హైదరాబాద్ నుంచి చేశారు. అలాగే సముద్రాల కృష్ణమూర్తి గుప్తా గారు కూడా హైదరాబాద్ నుంచి చేశారు. అమ్మ కూర్చోండి. అమ్మ కుర్చీలలో కూర్చోండి. పంపించండి. ఆరోగ్యమస్తు ఆరోగ్యమస్తు సౌభాగ్య సిద్ధిరస్తు స్వామి శరణం అయ్యప్ప శరణం. ప్రారంభం ఉంది. స్వామి కూర్చోండి. అన్నదాన కార్యక్రమం ప్రారంభం కావాలా? ప్రారంభమైన తర్వాత స్వామి దిగండి. స్వామి అమ్మటే దయచేసి తొందరగా దిగండి. ఏమనుకోవద్దు. కింద క్యూ లైన్ ఉంటుంది. మళ్ళీ స్వామి ఎంతమంది వస్తే అంతమంది పైకి పంపించండి. ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలంటే అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ప్రధానము. ఎందుకంటే దీక్ష తీసుకుంటారు వాళ్ళు. 40 రోజులు దీక్షలో ఉంటారు. దీక్షకు ముందు మామూలు చూస్తూ ఉంటారు. వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాం. దీక్ష తీసుకున్నారు అంటే ఎప్పుడైతే
తొందరగా రెడ్డి గారు ఇట్లా పట్టుకోండి సరే అట్లా పట్టుకోండి సరే అన్నా జనరల్ ఒక్కసారి చూడండి అందరూ ముందుకు రావాలి
ఏంది అటు చెప్తున్నా చలో 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 Shenzhen
పిల్లలు లేని దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ పూర్ణాలు పట్టుకొని తింటే సంతానం కలుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ఆ గాలిబాబు ఎదురుగా నించోండి. పైకి వెళ్లి పూర్ణాలు ఐగారేస్తారు. ఐగారేసినప్పుడు ఆ పూర్ణాలు పట్టుకొని తింటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కావున భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలి. మామిడికాయ ఎవరు కోసారు? ఎక్కడిది? 3 రోజులు చూస్తున్నాం చిన్న మామిడికాయ. నేను కోయమని నాకు కోయలేదు. పెద్ద ఐదారు మన ఐదారు ఏమండి మీరు పక్కన స్వామి చరణం స్వామి చరణం ఆయు స్వాములు కార్యక్రమాలు కావున భగవంతుడు సంగమం వచ్చి స్వామివారి దర్శనం వచ్చి కోరుతున్నాము. స్వామి చరణం యొక్క గోపేశ్వర వారు కమిటీ వారు మొదలు పెట్టారు. హలో, చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఎవరు కడుక్కోవాలండి? ఫిల్టర్ వాటర్ కావాలంటే వాష్ బేసిన్ లో కడుక్కోవాలి చేతులు. అయ్యప్ప ఎందుకు ఎందుకులే తీసా దగ్గర నుంచి
స్టార్ట్ చేసి వెళ్ళిపోతా. అంతే. జనాలేరమ్మా జనాలేదు. స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్ప స్వామి కూర్చున్నాము. పేరు పేరు ఆహ్వానం. ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి ఇప్పుడు చెప్పండి. ₹500 సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ అయ్యప్ప స్వామి ఎల్లవెల్ల సదా కాపాడని కోరుచున్నాము. దుర్గి వాస్తవ్యులు వారిని వారి కుటుంబాన్ని ఆ అయ్యప్ప స్వామి ఎల్లవెల్ల సదా కాపాడని కోరుచున్నాము. వాడికి అంతైనా వాడే డ్యాన్స్ చేస్తాను. వస్త్రములు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే
कोई डांस नहीं जाना देखिए लागे तो जाना अच्छा है స్వామివారికి 200 రూపాయలు కానుక ఇచ్చారు. స్వామివారి కుటుంబాన్ని కూడా నల్లవేళ స్వామివారి కాపాడు కాక. స్వామి చంద్రం స్వామి చంద్రం. మీ నానేడ్రా ఫోటో గన్నం చేస్తాడు.